ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందముల పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. 102 పద్యం. ధీరజనోత్తమ నవసిత సారసలోచనుడు కృష్ణు జననంబున్ చారిత్రము ఎరింగింతు ఉదారతన్ నీ విపుడు వినుము తద్విధమెల్లన్ నీ విపుడు వినుము తద్విధమెల్లన్. ధీరులైన జనులలో ఉత్తముడా నవ క్రొత్త సీత తెల్లని సారస కమలముల వంటి లోచనుడు కన్నులు ఉన్నవాడు కృష్ణుని జననంబున్ పుట్టుకను అతని చారిత్రమున్ వర్తనలను ఎరింగింతున్ తెలియజేయుదును ఉదారతన్ వివరముగా నీవు ఇప్పుడు వినుము తత్ ఆ విధము వివరము ఎల్లన్ అంతా. భావము. విదురుడా, ధీరులలో ఉత్తముడా, ఏకాగ్ర చిత్తంతో విను. నిగనిగలాడే తెల్లని కొంద్రామరేగుల వంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని, ఆయన లీలా విశేషాలను నీకు తెల్లంగా తెలియజేస్తాను. 103 పద్యం. ధరణి భరంబువా పుటకున్ తామర సాధను ప్రాధనం రమావరుడు అల కంస పందన నివసమునన్ వసుదేవకీ వరులకు ఉద్భవింప బలవంతుండు కంసుండు హింస చేయునన్ వెరపునన్ అర్ధరాత్రి రుదనంగుని ఆ వసుదేవుడు ఇమ్ములన్. ధరణి భూమి యొక్క భారమును వాపుటకున్ తగ్గించుటకు తామరసాసను బ్రహ్మదేవుని ప్రార్థనన్ వెలికొలు వలన రమావరుడు కృష్ణుడు అలన్ అక్కడ కంసునిచే బంధన నివాసమునన్ చెరసాలయంతున్న వసుదేవుడు దేవకీ దేవి అను వరుల్ శ్రేష్ఠుల కు ఉద్భవింప పుట్టగా బలవంతుడైన కంసుడు హింస చేయునన్ సంహరించునని వెరపునన్ భయముతో అర్ధరాత్రి పుత్రుని తీసుకొని ఆ వసుదేవుడు ఇమ్ములన్ ఉపాయముగా. భావము. పుట్టుక ఎరుగని ఆ లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు భూభారాన్ని పోగొట్టడానికి తన నాభికమలంలో పుట్టిన బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించాడు. అలా కంసుని కారాగారంలో దేవకి వసుదేవులకు పుత్రుడై పుట్టాడు. వసుదేవుడికి తన ముద్దుల కుమారుణ్ణి అతి బలవంతుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయం కలిగింది. వెంటనే వసుదేవుడు ఆ అర్ధరాత్రి శివాన్ని తీసుకొని బయలుదేరాడు. 104 పద్యం. నందుని మందకుంసని సుందరి తల్పమునన్ పరులు చూడకయుండన్ నందనుని ఆనక దుందుభిన్ మరలంగయగన్ పురికిన్. నందుని మంద పల్లె అంటే యాదవులు మొదలైన జాతుల వారి జనవాసము ఊడి కంటే చిన్నదన్నమాట. అది దాన్ని పల్లె అంటారు. ఈ తని పెళ్ళి అతని సుందరి భార్య తల్పమునన్ మందము పైన పరులు ఇతరులకి చూడక కనపడక ఉండేలా నందనుని కూతుని ఉంచి అనక దుందుభి వసుదేవుడు అంటే పుట్టినప్పుడు దుందుబులు మోగినవాడు అనమాట. వసుదేవుడికి మరలి ఇలా వెనుకకు ఏగన్ వెళ్ళెను. తొల్లిటి ముందటి వచ్చిన
ముందు వచ్చినటువంటి ఊరికెన్ పురమునకు లేదా చోటికి భావము. అలా వసుదేవుడు నందుడు ఉన్న రేపల్లెకు వెళ్ళాడు. ఎవరో చూడకుండా నందుని భార్య యశోద ప్రక్కలో బాలుని పడుకోబెట్టాడు. తిరిగి మధురా నగరంలోని తన కారాగారానికి వచ్చాడు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.